ఫ్రెండ్స్ ఇది Realme Narzo 60 మొబైల్ ఫోన్. సో ఈ రోజు మనం ఈ మొబైల్ అయితే అన్బాక్స్ చేయబోతున్నాం. Realme Narzo సిరీస్ లో Realme Narzo 60 అండ్ 60 Pro ఈ రెండు మొబైల్స్ అయితే లాంచ్ చేసింది. 60 Pro ఆల్రెడీ మన ఛానల్లో అన్బాక్స్ చేసి నేనైతే పోస్ట్ చేశాను. ఒకవేళ చూడకపోతే పైన కార్డ్స్ లో ఉంటుంది, అక్కడ నుంచి అయితే ఆ వీడియో చూడొచ్చు. సో ఈ రోజు Narzo 60 అయితే అన్బాక్స్ చేద్దాం. Narzo 60 బాక్స్ కూడా Realme Narzo 60 Pro లాగే సేమ్ అదే కలర్ లో అదే మాదిరిగా ఉంది. జస్ట్ ఇక్కడ మీకు Pro అనేది అయితే మెన్షన్ చేయలేదు. ఇక బ్యాక్ సైడ్ చూస్తే ఇక్కడ కొన్ని స్పెసిఫికేషన్స్ అయితే మెన్షన్ చేస్తున్నాయి. ఇది కూడా మాస్ ఆరెంజ్ అనమాట. ఇది కూడా సేమ్ కలర్ వేరియంటే 8GB 256GB వేరియంట్, అలాగే 5G బ్యాండ్స్ కూడా ఇక్కడైతే మెన్షన్ చేస్తున్నాయి. ఇక ఈ మొబైల్ ప్రైస్ గురించి మాట్లాడుకుంటే ఇందులో మనకి రెండు వేరియంట్స్ అయితే ఉన్నాయి. 8GB 128GB వేరియంట్ 17,999 రూపాయలు ఉంటే 8GB 256GB వేరియంట్ 19,999 రూపాయలు ప్రైస్ అయితే ఉంది. సో ఫస్ట్ ఎవరైతే దీన్ని ఆర్డర్ చేసి కొనుక్కుంటారో వీళ్ళకి వచ్చేసరికి ఒక 1000 రూపాయల వరకు డిస్కౌంట్ కూడా అయితే ఉందన్నమాట. ఈ మొబైల్ అనేది మీకు 15వ తారీఖు నుంచి సేల్కి అయితే రాబోతుంది అమెజాన్ అలాగే realme.com నుంచి. ఇక అంతేకాకుండా మీకు ఇంకో 6 months ఎక్స్టెండ్ వారంటీని కూడా అయితే ఈ ఫస్ట్ సేల్లో వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. అంటే మీకు 1 year వారంటీతో వస్తుంది కదా, ఇది కాకుండా ఇంకో 6 నెలలు వారంటీ, అంటే 1.5 year మీకు వారంటీని అయితే ఇస్తున్నారు. ఓకే, బాక్స్ ఓపెన్ చేస్తే బాక్స్లో ఎప్పుడు వీళ్ళు ఇచ్చే అవే స్టఫ్, ఒక సిమ్ టూల్, క్విక్ స్టార్ట్ గైడ్, సేఫ్టీ గైడ్, అలాగే ఒక ట్రాన్స్పరెంట్ బ్యాక్ కేస్ అనమాట. ఇంకా ఇక్కడ మనకి మొబైల్ ఫోన్ అయితే కనిపిస్తుంది. సో మొబైల్ ఫోన్ బయటికి తీస్తే సో ఇది కూడా మనకి ఇంచుమించు 60 Pro లాగే కనిపిస్తుంది అనమాట చూడడానికి. బట్ అసలుకి ఇది మనకి బాక్స్ ఫ్రేమ్తో వస్తే ఇది కర్వ్డ్ ఫ్రేమ్తో వస్తుంది. ఈ డిఫరెన్స్ అయితే ఉంది, బాగుంది. చూద్దాం దీని సంగతి, పక్కన పెడదాం. ఇక అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు 33 watt ట్రావెల్ అడాప్టర్ అయితే ఒకటి ఉంటుంది. ఇక అలాగే ఒక టైప్ సి కేబుల్ ఉంది. ఇక ఇవే మనకి బాక్స్లో ఉండేవి. ఇవన్నీ తీసి పక్కన పెట్టేసి మొబైల్ ఫోన్ చూద్దాం. ఇక మొబైల్ చూడొచ్చు. సో నార్జో డిజైన్డ్ బై రియల్మీ అని చెప్పి రాస్తుంది. బ్యాక్ సైడ్ ఇదంతా మనకి చాలా ఫ్లాట్గా అయితే తీసుకొచ్చారనమాట. వ్యాగన్ లెదర్ ఫినిషింగ్ ఇదంతా. ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్ అయితే కనిపిస్తూ ఉంది. చుట్టూ ఫ్రేమ్ వచ్చేసరికి మనకి బాక్స్ ఫ్రేమ్తో వస్తుంది అనమాట. అదే Narzo 60 Pro చూస్తే సో ఇదంతా మరీ అంత ఫ్లాట్గా అయితే లేదు. సైడ్ ఫ్రేమ్ బాక్స్ ఫ్రేమ్ కాదు, దీనికైతే బాక్స్ ఫ్రేమ్ ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మనకి డిఫరెన్స్ అయితే కనిపిస్తుంది. అలాగే ఇది 100 మెగాపిక్సెల్తో వస్తే ఇది 64 మెగాపిక్సెల్తో వస్తుంది. కలర్ మాత్రం చూడడానికి అలాగే బ్యాక్ సైడ్ కెమెరా డిజైన్ ఒకే మాదిరిగా అయితే ఉన్నాయన్నమాట. ఇక చుట్టూ ఫ్రేమ్ మీకు ఇది ప్లాస్టిక్ ఫ్రేమే, కాకపోతే స్టెయిన్లెస్ స్టీల్ ఫీల్ అయితే కలుగుతుంది. ఇక రైట్ సైడ్ మనకి పవర్ బటన్ అలాగే వాల్యూమ్ రాకర్స్ అయితే ఉన్నాయి. టాప్ లో సెకండరీ నాయిస్ క్యాన్సిలేషన్ మైక్రోఫోన్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక లెఫ్ట్ సైడ్ సిమ్ స్లాట్ అయితే ఉంది. సిమ్ స్లాట్ ఓపెన్ చేసి చూస్తే ఇది మనకి హైబ్రిడ్ స్లాట్తో వస్తుంది అనమాట. అంటే 2 సిమ్ కార్డులను ఎట్ ఏ టైం యూజ్ చేయొచ్చు, లేదంటే ఒక సిమ్ కార్డు ఒక మెమరీ కార్డ్ని మీరు యూజ్ చేయొచ్చు. సిమ్ స్లాట్కి మీకు చుట్టూ గ్యాస్ కిట్ని కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. మొబైల్కి అయితే ఎటువంటి ఐపీ రేటింగ్ లేదు. ఇక బాటమ్ సైడ్ మెయిన్ స్పీకర్ గ్రిల్, టైప్ సి పోర్ట్, మెయిన్ మైక్, 3.5 ఆడియో పోర్ట్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు అనమాట. బ్యాక్ కేస్ వేసి చూద్దాం, లుక్ ఏమైనా పాడవుతుందా? పాడవద్దు, ట్రాన్స్పరెంట్ కేసే కాబట్టి చాలా టైట్ ఉంది. బ్యాక్ కేస్ వేస్తే మనకి లుక్ అయితే ఏమీ పాడవట్లేదు, బాగుంది. బ్యాక్ కేస్ వేసి వాడేవచ్చు. సో మనకి ప్రోలో కూడా బ్యాక్ కేస్ వేస్తే లుక్ అయితే ఏమి పాడవట్లా. ఇక ఈ మొబైల్ మీకు 2 వేరియంట్లు అయితే అవైలబుల్ ఉంది. ఒకటి ఆరెంజ్ కలర్, సో నా దగ్గర ఉంది కదా. ఇది కాకుండా కాస్మిక్ బ్లాక్ అని చెప్పేసి మరో వేరియంట్ కూడా అయితే మీకు ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక మొబైల్ వెయిట్ మీకు 185 grams కన్నా ఇంకా బిలోనే ఉంటుంది అనమాట. థిక్నెస్ కూడా మీకు 8 mm కన్నా ఇంకా తక్కువ థిక్నెస్ తోనే ఈ మొబైల్ అయితే వస్తుంది. ఇక మొబైల్ డిస్ప్లే వైపుకి వస్తే ఈ డిస్ప్లే వచ్చేసరికి మీకు పంచ్ హోల్ డిస్ప్లే అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. చుట్టూ బెజల్స్ వచ్చేసరికి చిన్న బెజల్స్ ఉన్నాయి, బట్ వచ్చేసరికి 85% స్క్రీన్ టు బాడీ రేషియో అయితే మొబైల్ వస్తుంది అనమాట. సో అందువల్ల చిన్న ఏదైతే కొంచెం పెద్దగా అయితే ఉంటుంది. సో వీళ్ళు చిన్న కొంచెం చిన్న తీసుకొచ్చుంటే బాగుండని చెప్పి అనిపించింది. ఇక ఈ మొబైల్ మీకు Android 13 Realme UI 4తో అవుట్ ఆఫ్ బాక్స్ అయితే వస్తుంది. ఇక బ్లోడ్వేర్ అయితే కుప్పల మీద తెప్పల హై, వద్దనుకుంటే అన్ఇన్స్టాల్ బి కర్ సక్తే హై. ఇక రియల్మీ ల్యాబ్ లోకి వెళ్ళి చూస్తే మీకు ఇక్కడ హార్ట్ రేట్ మానిటర్ కూడా అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. సో మనకి ఈ మొబైల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది కాబట్టి ఆ ఫింగర్ ప్రింట్ ని యూజ్ చేసుకొని మీరు హార్ట్ రేట్ కూడా అయితే మానిటర్ చేయొచ్చు. బట్ ఒకసారికి మీకు అంత యాక్యురేట్ గా అయితే ఈ హార్ట్ రేట్ పనిచేయదు అనమాట. ఇంకా ఇది మీకు ల్యాబ్ వర్షన్ లోనే ఉంది. ఇక అలాగే బిల్ట్ ఇన్ మీకు కాల్ రికార్డింగ్ ఫీచర్ కూడా అయితే ఉంటుంది. బట్ ఒకసారి మీరు కాల్ రికార్డ్ చేసుకునేటప్పుడు అవతల వాళ్ళకి అయితే తెలిసిపోతుంది అనమాట. డిస్ప్లే మీకు 6.43 inches ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED డిస్ప్లేతో అయితే వస్తుంది. ఈ డిస్ప్లే మీకు ఫ్లాట్ డిస్ప్లే, కర్వ్ డిస్ప్లే అయితే కాదు.
ఇక ఈ డిస్ప్లే మీకు 90 హెర్ట్జ్ డిస్ప్లే రిఫ్రెష్ రేట్ కి 1000 హెర్ట్జ్ మీకు టచ్ శాంపిల్ రేట్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. రియల్మీ చెప్పేది హోమ్ యూజ్ లో 120 హెర్ట్జ్ గేమ్స్ ఆడేటప్పుడు 180 హెర్ట్జ్ వరకు కూడా సపోర్ట్ చేస్తుందని చెప్పేసి అయితే రియల్మీ చెప్తుంది. మరి అది ఎలాగో తెలియట్లేదు. ఇక పీక్ బ్రైట్నెస్ నిట్స్ వచ్చేసరికి మీకు డిస్ప్లే 1000 నిట్స్ కి అయితే సపోర్ట్ చేస్తుంది. ఇక డిస్ప్లే కి ప్రొటెక్షన్ గా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 తో అయితే ప్రొటెక్ట్ చేస్తున్నారు. సో ఇది ఒక మంచి విషయం చెప్పాలి. అలాగే ఇది మనకి AMOLED డిస్ప్లే కాబట్టి ఆల్వేస్ ఆన్ డిస్ప్లే సపోర్ట్ ఉంటుంది. ఇక వైడ్ 1 L1 సపోర్ట్ కూడా ఉందన్నమాట. అంటే నెట్ఫ్లిక్స్ అలాగే అమెజాన్ ప్రైమ్ లాంటి వీడియోస్ని మీరు హెచ్డీలో అయితే వాచ్ చేయొచ్చు. ఇక డిస్ప్లే క్వాలిటీ విషయానికి వస్తే సూపర్ AMOLED డిస్ప్లేతో వస్తుంది కాబట్టి మీకు డీప్ బ్లాక్ని అయితే చూడడానికి ఉంటుంది. సో డిస్ప్లే క్వాలిటీ కూడా మీకు బాగుంటుంది. ఇక హార్డ్వేర్ లో మీకు స్పీకర్ వచ్చేసరికి మోనో స్పీకర్ తోనే వస్తుంది. స్టీరియో స్పీకర్ సపోర్ట్ అయితే లేదు. కాకపోతే అల్ట్రా బూమ్ పీక్ వాల్యూమ్ 200% వరకు వాల్యూమ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. సో మీకు లౌడ్నెస్ అయితే బాగుంటుంది. కాకపోతే డాల్బీ అట్మాస్ సపోర్ట్ లాంటిది అయితే వీళ్ళు ఇందులో ప్రొవైడ్ చేయలేదు. ఇక ఈ మొబైల్లో మీకు టోటల్ సెన్సార్స్ 27 సెన్సార్స్ అయితే ఉంటాయి. ఇక ఫింగర్ ప్రింట్ మీకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ తో వస్తుంది అనమాట. సో ఫింగర్ ప్రింట్ మీకు యాక్యురసీ బాగానే ఉంది. ఆప్టికల్ ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ అయితే యూజ్ చేస్తారు. అలాగే ఫేస్ అన్లాక్ కూడా మీకు చాలా యాక్యురేట్ గా అండ్ స్పీడ్ గా అయితే పనిచేస్తుంది. ఇక ర్యామ్ టైప్ వచ్చేసరికి LPDDR4X ర్యామ్ టైప్ అయితే ఉంటుంది అనమాట. UFS 2.2 తో అయితే ఈ మొబైల్ వస్తుంది. అలాగే మీకు వర్చువల్ ర్యామ్ సపోర్ట్ కూడా ఉంటుంది అనమాట. అప్ టు 8 GB వరకు డైనమిక్ ర్యామ్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక ఈ మొబైల్లో ప్రాసెసర్ గురించి మాట్లాడుకుంటే MediaTek Dimensity 6020 7 నానోమీటర్ బిల్డ్ అయిన ఈ ప్రాసెసర్ అయితే ఉంటుందన్నమాట. ఇందులో GPU Mali G57 MC2 ఈ GPU అయితే ఉంటుంది. సో ఈ ప్రాసెసర్ మనం AnTuTu స్కోర్ కనుక తీసినట్టయితే 4 lakhs దగ్గర AnTuTu స్కోర్ అయితే వెళ్ళిందనమాట. ఈ స్కోర్ ని కంపేర్ చేసి చూస్తే స్నాప్డ్రాగన్ 695 ప్రాసెసర్ ఉంది కదా, సో ఈక్వల్ స్కోర్ అయితే చేసింది. ఈక్వల్ ప్రాసెసర్ అని చెప్పుకోవచ్చు. ఇక అలాగే మనం Dimensity 800U ప్రాసెసర్ ఉంది కదా వీళ్ళదే, సో ఆ ప్రాసెసర్ కూడా సేమ్ స్కోర్ అయితే చేసిందనమాట. ఇంచుమించు అదే ప్రాసెసర్ని వీళ్ళు పేరు మార్చి అంటే మళ్ళీ రీలాంచ్ చేసి 6020 పేరు మీద అయితే తీసుకొచ్చారు. ఈ ప్రాసెసర్ మీరు హెవీ గేమ్స్ని లో గ్రాఫిక్స్లో చాలా ఈజీగానే ఆడొచ్చు అనమాట. అంటే ఈజీగానే హ్యాండిల్ చేస్తుంది. ఇక్కడ వచ్చేసరికి ఫ్రేమ్ డ్రాప్స్ అలాగే ల్యాగ్ అలాంటివి అయితే ఏమీ కనిపించవు. అంటే మీరు బాగా హెవీగా ఆడేస్తారు మీరు గేమ్స్ అనుకుంటే అక్కడ గేమ్ సెంట్రిక్ మొబైల్స్ వేరే ఉంటాయి అనుకోండి. బట్ మీరు అడపా తడపా వాడతారంటే మాత్రం ఏ ప్రాబ్లం ఉండదు. నేనైతే మాత్రం కంటిన్యూగా 2 hours అయితే కాల్ ఆఫ్ డ్యూటీ ఆడాను. నాకు ఎక్కడ ఫ్రేమ్ డ్రాప్స్ ల్యాగ్స్ కానీ అలాగే హీటింగ్ ఇష్యూ అయితే కనబడలేదు. ఇక ఈ మొబైల్లో కెమెరా మనకి రేర్ సైడ్ డ్యూయల్ కెమెరా సెటప్ ఉంటుంది. మెయిన్ కెమెరా 64 మెగాపిక్సెల్ అపాచర్ 1.8తో అయితే వస్తుందన్నమాట. వీళ్ళు చెప్పేది స్ట్రీట్ ఫోటోగ్రఫీ కెమెరాని అయితే రేర్ సైడ్ యూజ్ చేసామంటున్నారు. ఇక సెకండరీ కెమెరా 2 మెగాపిక్సెల్ అపాచర్ 2.4తో వస్తుంది. ఇది డెప్త్ సెన్సార్. ఇక ఫ్రంట్ కెమెరా 16 మెగాపిక్సెల్ అపాచర్ 2.5తో అయితే వస్తుంది. ఇక బ్యాక్ కెమెరా యూజ్ చేసి మీరు ఫొటోస్ లో 20x వరకు జూమ్ చేసి ఫొటోస్ అయితే క్యాప్చర్ చేయగలరు. అలాగే వీడియోలో 10x వరకు జూమ్ చేసి 1080pలో వీడియోస్ని అయితే క్యాప్చర్ చేయగలరు. ఫ్రంట్ కెమెరా కానీ బ్యాక్ కెమెరా కానీ. సో మీకు ఫుల్ హెచ్డీలో మాత్రమే వీడియోని రికార్డ్ చేస్తాయి. మీకు 4K రికార్డింగ్ క్యాపబిలిటీ అయితే ఈ మొబైల్కి ఉండదు. ఇక అలాగే వ్లాగర్స్ కోసం మనకి డ్యూయల్ వ్యూ వీడియో ఫీచర్ కూడా అయితే ఉంది. సో దీని నుంచి మీరు ఫ్రంట్ కెమెరా అండ్ బ్యాక్ కెమెరా యూజ్ చేసి వ్లాగ్ వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. అలాగే మీకు మిగిలిన ఫీచర్స్ అన్ని రియల్మీ ఎప్పుడు ఇచ్చే అవే ఫీచర్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ మీకు కొన్ని శాంపిల్స్ అయితే చూపిస్తున్నాను. సో ఫుల్ రివ్యూలో మనం మిగిలిన డీటెయిల్స్ అయితే మాట్లాడుకుందాం కెమెరాకి సంబంధించి. ఈ వీడియో నేను ఫ్రంట్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. ఫ్రంట్ కెమెరా యూజ్ చేసి మనం 1080p ఫుల్ హెచ్డీలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయొచ్చు. సో మీకు ఇక్కడ స్టెబిలైజేషన్ ఎలా ఉంది, అలాగే ఆడియో కూడా ఇంటర్నల్ మైక్రోఫోన్ అయితే రికార్డ్ అవుతుంది. సో ఎలా ఉందనేది అయితే జడ్జ్ చేయొచ్చు. ఇప్పుడు బ్యాక్ కెమెరా చూద్దాం. ఇంకా ఈ వీడియో నేను బ్యాక్ కెమెరా అయితే రికార్డ్ చేస్తున్నాను. బ్యాక్ కెమెరా యూజ్ చేసి కూడా మరి 1080pలో వీడియోస్ని అయితే రికార్డ్ చేయగలరు. సో ఇప్పుడు మనం జూమ్ చేద్దాం. సో బ్యాక్ కెమెరా యూజ్ చేసి మనం 10x వరకు జూమ్ అయితే చేయొచ్చు. సో ఇప్పుడు నేను 10xలో జూమ్ అయితే చేశాను. క్వాలిటీ అయితే ఈ విధంగా వస్తుంది. మళ్ళీ నార్మల్గా అయితే వచ్చేద్దాం. సో మళ్ళీ ఇది నార్మల్ మోడు. ఇప్పుడు నడుద్దాం. స్టెబిలైజేషన్ ఎలా ఉందనేది మీరు ఇక్కడైతే జడ్జ్ చేయొచ్చు. ఇక కనెక్టివిటీ విషయానికి వస్తే మనకి ఈ మొబైల్ డ్యూయల్ 5G సిమ్కి అయితే సపోర్ట్ చేస్తుంది. డ్యూయల్ బ్యాండ్ వైఫై ఉంది, వైఫై కాలింగ్ ఫీచర్ ఉంది, బ్లూటూత్ 5తో వస్తుంది, అలాగే GPS సపోర్ట్ కూడా ఉంది. NFC లాంటి సపోర్ట్ అయితే వీళ్ళేమి ప్రొవైడ్ చేయట్లేదు. అలాగే FM రేడియో కూడా అయితే ఈ మొబైల్కి ఉండదు. ఇక బ్యాటరీ 5000 mAh బ్యాటరీతో వస్తుంది. 33W ఫాస్ట్ ఛార్జింగ్ అయితే సపోర్ట్ చేస్తుంది. అవుట్ ఆఫ్ ది బాక్స్ మీకు ట్రావెల్ అడాప్టర్ అయితే వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారు. ఇది ఒక మంచి విషయం. అలాగే బ్యాక్ కేస్ కూడా వీళ్ళే ఇస్తున్నారు. ప్రీ అప్లైడ్ స్క్రీన్ గార్డ్ కూడా అయితే ఈ మొబైల్కి అయితే ఉంటుందన్నమాట. సో ఓవరాల్గా చెప్పాలనుకుంటే మొబైల్ అయితే లుక్ పరంగా బాగానే ఉంది. కాకపోతే ఈ మొబైల్కి డిస్ప్లే దగ్గర ఈ చిన్న ఏదైతే ఉందో ఇది కొంచెం తగ్గించుంటే బాగుంది అనిపించింది. అలాగే ప్రైస్లో కూడా వీళ్ళు తెచ్చుంటే బాగుండేది. ఎందుకంటే ఇంచుమించు ఇటువంటి స్పెసిఫికేషన్స్తోనే రియల్మీ నుంచే మొబైల్స్ అయితే ఉన్నాయి. మనకి అది 15,000 రూపాయల్లో కూడా అయితే వస్తున్నాయి అనమాట. సో చూద్దాం, ఆఫర్ కూడా ఉంది. అలాగే నేను ఫుల్ రివ్యూ అయితే ఇవ్వడానికి ట్రై చేస్తాను.
సో అక్కడ మిగిలిన డీటెయిల్స్ కంప్లీట్గా అయితే మీరు ఈ మొబైల్ గురించి అయితే తెలుసుకోవచ్చు. ఈ వీడియో ద్వారా రియల్మీ నార్జో 60 అన్బాక్సింగ్తో పాటు నా ఇనిషియల్ ఇంప్రెషన్ కూడా తెలుసుకున్నారని చెప్పి ఆశిస్తున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయగలరు. యూట్యూబ్లో మా ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోమాకండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. జై హింద్.